జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు ద్రోణాదుల నరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వభారతి ఆంధ్రుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జాబ్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. జర్నలిస్టులను అన్ని విధాలు ఆదుకునేందుకు జాబ్ ఫౌండర్ సభ్యులు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రవితేజ తదితరుల నేతృత్వంలో ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ నెల్లూరు జిల్లా కోశాధికారి సురేంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి, నాయకులు వెంకయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. హ్యాపీ యానివర్సరీ. సమాన్ పట్టుకొని అందరూ పట్టుకొని దినోత్సవ వేడుకలు నెల్లూరులోని విశ్వభారతి ఆంధ్రుల పాఠశాలలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి సూచనల మేరకు మా జిల్లాలో జాబ్కు సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు అందులతో పాటు మేము జరుపుకోవడం మా టీం సభ్యులంతా కూడా గర్వపడుతున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా జాబ్కు సంబంధించి నిరంతరం కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుకెళ్తున్నటువంటి యూనియన్గా ఈరోజు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి యూనియన్. సో ఇది ఒక జర్నలిస్టులకు సంబంధించినటువంటి నిరంతరం ముందుకెళ్ళేటువంటి యూనియనే కాదు, సామాజిక సేవా దృక్పథంతో పాటు అనేక సమస్యల పట్ల కూడా ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ కూడా మేము ఈరోజు కీలకంగా ఉన్నటువంటిగా జాబ్ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. రానున్నటువంటి రోజుల్లో జాబ్ని మరింత ఆదరించాలని చెప్పి ముఖ్యంగా జాబ్కు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా నిరంతరం కూడా ప్రజాపక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ అందరూ కూడా నమస్కారాలండి. జాబ్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము విశ్వభారతి పాఠశాలలో జరుపుకోవడం అనేది మాత్రం అత్యంత శుభసూచకంగా భావిస్తున్నాం. నిజంగా ఇక్కడ అంటే జాబ్ ఎంతైతే ముందుకెళ్తుందో కానీ ఈ విద్యార్థులను చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేనైతే మాత్రం ఎంతో కళ్ళకు చెందాను. నాకైతే మాత్రం నిజంగా కళ్ళ మీద నీళ్ళు చేమారుస్తున్నాయి. ఇంత ఫిజికల్ ఛాలెంజింగ్ పీపుల్ మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. మీ అందరూ కూడా బాగా చదువుకోండి. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండడం కూడా ఒక గొప్పతనమే. ఇంత పెద్ద అంటే ఇంత వాల్యుబుల్ సైట్లో మిమ్మల్ని ఇక్కడ ఉంచి క్రోడీకరించి మీకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చేదానికి ఇక్కడ కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఫ్రమ్ ది బాటమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వీపర్ కానించి ఏదైతే ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి రోసమ్ గారి దాకా నా హృదయపూర్వక అంటే వారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకి శాంతిచుకాలను చేకూరుకుంటున్నాను. అలాగే ఈ జాబ్ ఆవిర్భావం ఈరోజు రాష్ట్రమంతా కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈరోజు మా యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారు, మురళీ గారు, వీళ్ళిద్దరి సమక్షంలో మేము ఇక్కడ జరుపుకోవడం అంటే మాకంత సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కూడా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా అంటే మరింత మందికి చేరువయ్యేలాగా అంటే సేవా కార్యక్రమాలు చేసేలాగా అంటే మా యొక్క ఈ కార్యక్రమం ఇది జర్నలిస్టులకి అయినప్పటికీ కూడా మేము జర్నలిస్టులుగా ఉంటూ మీ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ముందుకు సాగడం అనేది కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కానీ ఇక్కడికి రావడం అనేది మాత్రం ఈరోజు నా జీవితంలో నాకు ఇదొక మంచి అనుభూతిని మిగిల్చిన మాత్రం నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు చరిత్ర కుమార్, జాబ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను. అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ సభ్యులు గౌరవనీయులు ఉప్పల లక్ష్మణ్ గారి సారథ్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ గారి సారథ్యంలో ఇవాళ జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి నెల్లూరులో విశ్వభారతి ఆంధ్రుల పాఠశాలలో విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి ఏదైతే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా అయితే ఉంది. ప్రధానంగా జర్నలిస్టులకి సంబంధించినటువంటి సమస్యల పట్ల నిరంతరం ముందుకెళ్తుంది జాబ్. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా జాబ్ అనేది
కీలకంగా మారింది. ఖచ్చితంగా కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా జాప్ ముందుకు అడుగులేస్తుంది. కేవలం జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా జాప్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జరుపుకుంటున్నటువంటి 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం నెల్లూరులో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.